ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి. చెప్పండి, ఆయన ఎవరో? యేసు ప్రభువుకి ఇంకొక పేరు ఏంటంటే ఆయన మనకు నీతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఏ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. మనుషులందరూ పాపముల కొరకు మరి వారిని నీతిమంతులుగా తీర్చడానికి, చేసిన ప్రతి అపరాధముల పాపముల కొరకు ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో మనిషి చేసిన ప్రతి అపరాధము కొరకు, పాపము కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. స్తోత్రం. ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో, ఎవరైతే ఆయన దగ్గర పాపములు ఒప్పుకొని ఆయన మరణ పునరుద్ధానమును అంగీకరించడానికి బాప్తీసం పొందుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. చప్పటబడి దేవునికి స్తోత్రం. ఇదే మార్గం. యోహాను సువార్త 6:14 యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు. ఏ తండ్రి అంటే పరలోకం రాలేడు. ఈరోజు మనిషి యొక్క నీతి కార్యములో దేవుని ఎదుట యోగ్యమైనవి కాదండి. అయితే మనం యేసు రక్తములో కడగబడి బాప్తీసం పొంది దేవుని నీతిగా మార్చబడాలి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 26. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చప్పటి దేవునికి స్తోత్రం. నీతి అనే వస్త్రం ధరించుకోవాలా. ఎవరైతే బాప్తీసం పొందారో, ఎవరైతే యేసు ప్రభు నా రక్షకుడు అని, ఆయనే నాకు నీతి, నా క్రియలను బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడను అని ఎవరైతే రక్షణ బాప్తీసం పొందుతారో వారంతా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకుంటే ఉండిపోవద్దు. ఆయన రక్తంలో కడగబడు. ఆయన రక్తంలో కడగబడితే ఇక నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీతి అనే వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. మనం అర్హులం కాదు, ఆయన ప్రాణం పెట్టి మనకి వస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని ఎదుట నీతిమంతులుగా మనల్ని చేశాడు. అయితే దుష్టుడు మలినం చేయాలని చూస్తాడు, అపవిత్రం చేయాలని చూస్తాడు. మనం ఆశీర్వదించబడకుండా మరి శాపంలోకే దిగిపోవాలని చూస్తాడు. అయితే మనల్ని అపవిత్రపరచుకోకుండా ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో కడగబడి దినదినము మారు మనసు పొంది మన జీవిత రక్షణ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకుంటే, ఆ రక్షణ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ నీతికి తగినట్లు నివాస స్థలమును వర్తిల్లింపచేస్తారు. ఈరోజు ఆ రక్షణను జాగ్రత్త చేసుకొని చిన్న చిన్న తప్పులు కూడా పెద్దగా చూసి జాగ్రత్త పడి పశ్చాత్తాపడి ఆయనకి భయపడిన అవసరం లేదు. నువ్వు ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతున్నావు, నువ్వు ఆయన్ని జాగ్రత్తగా వెంబడిస్తున్నావు, ప్రతిదీ జాగ్రత్త తప్పుకోకుండా ఒప్పుకుంటున్నావు, సరి చేసుకుంటున్నావు, సమర్థించుకోకుండా జాగ్రత్త పడుతున్నావు.